ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో మిథున్ రెడ్డిని సిట్ మళ్లీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ కేసులో మరికొంతమంది నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఈ కేసు కీలక దశకు చేరుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలతో సహా 11 మంది అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డిపై కూడా ఈ మద్యం కుంభకోణంలో కీలక ఆరోపణలొచ్చాయి. బోగస్ లిక్కర్ లైసెన్సులు జారీ కావడం, సరఫరాలో పాలు పంచుకోవడం, అక్రమ లాభాలు పొందడం వంటి అంశాలు విచారణలో వెలుగు చూశాయి. దీంతో సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మద్యం కుంభకోణంలో సిట్ వేగంగా దర్యాప్తు వేగం పెంచింది. మరికొంతమందిని కూడా విచారించడానికి సిద్దమవుతుంది. ఇప్పటికే 200 మందిని విచారించి దాదాపు 11 మందిని ఇప్పటి వరకు కూడా రిమాండ్కి పంపించినటువంటి నేపథ్యంలో మరొక 2 రోజుల్లో ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కోర్టులో దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఈ మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మరికొంతమందిని విచారించడానికి స్పీడ్ పెంచింది. నిన్న మిథున్ రెడ్డి, దీంట్లో నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఆయన్ని కూడా మరొకసారి విచారించడానికి సిట్ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఆయనకు సంబంధించి రాత్రి మొత్తం లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్ బృందం. మొత్తం ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఉండటానికి అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా సిట్ సర్క్యులర్ ని సిట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆయన మొత్తం మిథున్ రెడ్డి పట్ల పూర్తిగా సిట్ బుచ్చు బిగిస్తుందనే చెప్పొచ్చు. ఆయన్ని మరొకసారి విచారించడం, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి మరింత సమాచారం రాబట్టడం కోసం ఆయన మరొకసారి విచారించడానికి సిట్ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కూడా రెండవసారి విచారణకి రావాలని చెప్పేసి సిట్ నోటీస్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల తర్వాత వస్తారని సమాధానం ఇచ్చారు. ఈ వారంలో ఆయన మరొకసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. రెండవసారి విజయసాయిరెడ్డిని విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు, మరిన్ని కుంభకోణంలో ఉన్నటువంటి మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సిట్ భావిస్తా ఉంది. దీని నేపథ్యంలోనే గతంలో ఏప్రిల్ 18వ తేదీన విజయసాయిరెడ్డిని విచారించిన సందర్భంలో తన సమక్షంలోనే 3 సార్లు ఈ లిక్కర్ సంబంధించి పాలసీకి సంబంధించిన అంశం గురించి చర్చలు జరిగాయి. దీంట్లో రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందనేటటువంటి అంశం గురించి విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాతనే ఈ కేసు ముందుకెళ్తా ఉంది. దీంట్లో కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా విజయసాయిరెడ్డి ద్వారా సిట్కి లభించినట్లుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండోసారి విజయసాయిరెడ్డిని విచారిస్తే మరింత సమాచారం, మరి కొంతమంది వ్యక్తుల సమాచారం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా సిట్ భావిస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా 200 మందికి పైగా విచారించారు. 11 మందిని ఇప్పటి వరకు కూడా రిమాండ్కి పంపించారు. మరొక 15 నుంచి 18 మందిని విచారించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను. వారికి సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల్లో అంటే దాదాపు 90 రోజుల లోపులో ప్రాథమిక ఛార్జ్ షీటు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ కూడా ప్రాథమికంగా ఛార్జ్ షీట్ కూడా సిద్ధం చేసిన సిట్ బృందం మరొక 2 రోజుల లోపులోనే ఈ ఛార్జ్ షీట్ ని కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ లోపులోనే దీంట్లో ఉన్నటువంటి కీలకమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే రాబట్టినటువంటి నేపథ్యంలో ఈ ప్రాథమిక ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే 11 మంది నిందితులు రిమాండ్ లో ఉన్నారో వారికి బెయిల్ రాకుండా చేయటం, అదేవిధంగా దీంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి మిగతా నిందితులు కూడా విచారించడానికి ఏర్పాట్లన్నీ కూడా సిట్ చకచకా చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు అవటం ఇదొక సిట్కి కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు. ఆయన్ని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్టుగా సిట్ భావిస్తా ఉంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.